నమస్తే అండి. నా పేరు కొండగారి శివకుమార్. నిన్న సాయంత్రం నా తోటి ఉద్యోగులతో కలిసి కర్మాటలో గల ఎన్విలేజ్ రెస్టారెంట్లో బిర్యానీ తిందామని వెళ్ళిన మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. మేము ముందుగా తెలంగాణ చికెన్ కర్రీ మరియు కొత్తిమీర నాన్ ఆర్డర్ చేయడం జరిగింది. అవి తిన్న తర్వాత మేము రెగ్యులర్గా తినే మొగలాయి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఆ బిర్యానీలో మేము తింటున్న తరుణంలో బిర్యానీలో పురుగు రావడంతో యాజమాన్యాన్ని పిలిచి ఇలా పురుగు వచ్చిందేంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మా దగ్గర ఉన్న బిర్యానీ ప్లేట్లని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇలా జరగడం అనేది రెండవసారి. దానికంటే ముందు మేము బిర్యానీ తిన్నప్పుడు బిర్యానీ రైస్లో ప్లాస్టిక్ టూత్ పిక్ అనేది వచ్చింది. మేము రెగ్యులర్గా వస్తున్నామన్న కాన్సెప్ట్తో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి మందలించి వదిలేసాము. ఈ సెకండ్ టైం ఏదైతే పురుగు వచ్చిందని మేము ప్రశ్నిస్తే వాళ్ళు నిర్లక్ష్య వ్యవస్థలో మా దగ్గర ఉన్న బిర్యానీ ప్లేట్లు వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రెస్టారెంట్ని తనిఖీ జరిపి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము ఆర్డర్ చేసిన బిల్లులో బిర్యానీ బిల్లు మెన్షన్ చేయకుండా జాగ్రత్త పడినటువంటి యాజమాన్యం మరియు స్టాఫ్. సో ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే ఈ రెస్టారెంట్కి గత 3 సంవత్సరాలుగా మేము రెగ్యులర్ కస్టమర్స్ అండి. మేము ఇదే విషయాన్ని వాళ్ళకి యాజమాన్యానికి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు. ఇది మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆ హోటల్ యాజమాన్యం పైన